ప్రేమంటే సూపర్గా ఉంది సార్. ఫ్యామిలీ స్టోరీ, మొత్తం ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఎందుకంటే సుమా గారు, దర్శిని గారు, నందిత మేడం సూపర్గా ఉన్నారు సార్. సూపర్ యాక్టింగ్ చేశారు. స్టోరీ కూడా నెంబర్ వన్గా ఉంది సార్. రాజమౌళి గారి ఒక మెసేజ్ పాస్ చేద్దాం అనుకున్నాను. ఒక హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడాడు రా రాజమౌళి గారు. నేను ఒక మెసేజ్ పాస్ చేద్దాం అనుకున్నాను సార్. ఎందుకంటే దేవుడు నాకు దేవుడి మీద నమ్మకం లేదన్నాడు సార్. ఎందుకంటే మన హిందూ ధర్మం ప్రకారం దేవుడు ఉంటే మనం సృష్టి ఉన్నట్టుగా సార్. అలా మాట్లాడవద్దు సార్. ఎందుకంటే రాజమౌళి గారు మీకే పాస్ చేద్దాం అనుకున్నాను. ఆయనకి హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడదు సార్. దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం సార్. అలా మాట్లాడదు సార్ రాజమౌళి గారు. హై మీడియా ఫ్రెండ్స్, నేను మీ డ్రెస్సింగ్ స్టార్. ఇప్పుడే చూశాను ప్రేమంటే మూవీ. చాలా అంటే చాలా బాగుందండి. కాన్సెప్ట్ చాలా బాగుంది. అసలు డిఫరెంట్ కాన్సెప్ట్. డిఫరెంట్గా ఏంటంటే ఇద్దరు భార్య భర్తలు దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. అసలు ఏంటి ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మూవీ నీట్గా ఉంది, లేటెస్ట్గా ఉంది. కానీ ఇందులో ఏంటండి దొంగతనానికి వెళ్తే బిర్యానీ వండే కాన్సెప్ట్ ఉందండి. బిర్యానీ టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటున్నారు. ఆనంద్ గారు అండ్ ప్రియదర్శి గారు మీ కాంబినేషన్ లో అసలు వేరే లెవెల్ అండి. ఇలాంటి సినిమాలు చాలా అంటే చాలా తీయాలి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు క్లైమాక్స్ కానీ దొంగతనం కానీ అసలు ఈ మూవీ మొత్తము. అండ్ సుమా గారు యాక్టింగ్ అయితే చింపేశారు. అండ్ మన వెందల కిషోర్ గారు యాక్టింగ్ చాలా బాగుంది. మీ ఇద్దరు కాంబినేషన్ లో మాత్రం వేరే లెవెల్ యాక్టింగ్. సినిమా మాత్రం ఇట్టు కొట్టేశారు. కంగ్రాచులేషన్స్ అండ్ ప్రియదర్శి గారు అండ్ ఆనంది గారు. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడ ఓరలేదు. బాగా అనిపించింది మూవీ. ప్రియదర్శి గారు బాగా చేశారు. డైరెక్టర్ కొత్త డెబ్యూ డైరెక్టర్ అయినా ఐ థింక్ ఇట్స్ వెరీ వెల్ డన్. హీరోయిన్ గారు కూడా బాగా చేశారు. సాంగ్స్ చాలా నచ్చాయి యాక్చువల్లీ. బీజిఎం బాగా కొట్టారు. అండ్ ఫర్ డెబ్యూ డైరెక్టర్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెల్ డన్. చాలా నచ్చింది. ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ నచ్చింది, బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్ అసలు. కామెడీ కూడా చాలా నచ్చింది. 3.5 to 4 out of 5 పర్ఫెక్ట్ రేటింగ్ అనుకుంటున్నాను. యా, ఫ్యామిలీతో చూడొచ్చు డెఫినెట్ గా. ఫ్రెండ్స్ తో కూడా మంచి టైం పాస్ అయింది. ప్రియదర్శి గారు కామెడీ బాగా చేశారు. సో ఐ థింక్ యా డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు. ప్రేమ అంటే బాగుంది భయ్య, బాగుంది. మన ప్రియదర్శి గారు కానీ సుమా గారు కానీ బాగా చేశారు. రీసెంట్ టైంలో ఒక లిటిల్ హార్ట్ సినిమా తర్వాత మంచి బాగా కడుపు నవ్వుకున్నా. అంటే టైటిల్ చూసి ఏదో బొక్కలా ఉంటది అనుకున్నా కానీ లేదు, చాలా బాగుంది. ఏముంటది, భార్య భర్తలు దొంగతనం చేస్తూ ఉంటారు హీరోయిన్ హీరో. సో ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇల్లంతా నీట్గా ఊడ్చేసి వచ్చేటప్పుడు బిర్యానీ వండుకుని అక్కడ కొంచెం బిర్యానీ పెట్టి వచ్చేస్తూ ఉంటారు. ఇదే ఆ సినిమా మెయిన్ పాయింట్. సో ఓవరాల్ గా బాగా కామెడీగా బాగానే చూపించారు. ఆవిడ యాంకరింగ్ అండ్ సినిమా చేయడం ఈ మధ్యకాలంలో రెండు కలిపి చేశారు. సో వచ్చేయచ్చు. మంచి యాంకరింగ్ వదిలేసి సినిమాల్లోకి వచ్చేసి డౌటే లేదు. అంత బాగా చేశారు ఆవిడ. సో ఓవరాల్ గా ప్రియదర్శి గారు కానీ సుమా గారు కానీ హీరోయిన్ కానీ ఎక్కడ డిసప్పాయింట్ చేయాలో చాలా బాగుంది. బ్యూటిఫుల్ ఫిల్మ్. కాకపోతే మరి థియేటర్కి జనాలు ఎలా వస్తారనేది చూడాలి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కడ వల్గారిటీ లేదు, ఏం బ్యాడ్ ఏం లేదు. ఓవరాల్ గా సినిమా చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిపి చూడాల్సిన సినిమా ప్రేమ అంటే. సో ఓవరాల్ గా ఒక మంచి బ్యూటిఫుల్ ఫిల్మ్, మంచి కామెడీ ఫిల్మ్. నేను 5కి 3 ఇస్తా రేటింగ్. ఇట్టు కొట్టారండి. అసలు కాన్సెప్ట్ మాత్రం వేరే లెవెల్ కాన్సెప్ట్. అండ్ భార్య భర్త దొంగలు అయితే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ తీసుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు సినిమా ఎక్కడ బోర్లేదు. అసలు దొంగతనం అంటే ఏంటి, బిర్యానీ. ఒక ఇంటి దొంగతనానికి వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడ వెళ్ళి ఏమి బ్లాక్ మనీ అనేది దొంగతనం చేస్తే ఎవరు కూడా మా డబ్బులు పోయినాయి అని చెప్పారండి. నాకు తెలిసి కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. అండ్ శ్రీరామ్ గారు మీ డైరెక్షన్ చాలా బాగుందండి. అసలు సుమా గారు యాక్టింగ్ అయితే ఇరగదీశారు. అసలు సుమా గారు ఏంటి అసలు పోలీస్ గెటప్లో అండ్ ఆశా మేరీ అనే కాన్సెప్ట్ తీసుకున్నారు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఎక్సలెంట్. అసలు ఒక ఇంటికి దొంగతనానికి వెళ్తే ఎలా ఉంటదంటే, అక్కడ దొంగతనం చేయాలంటే ఏంటి, బంగారం కానీ గోల్డ్ కానీ ఏ వస్తువులు కానీ ముట్టుకోకూడదు. కానీ అందులో బిర్యానీ చేసి ఇల్లు క్లీన్ చేసి ఓన్లీ డబ్బు తీసుకెళ్తే మాత్రము ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వరు. ఈ సినిమా చెప్తున్నా కదా, ఇట్టు కొట్టి 100% చెప్తున్నా. అసలు కామెడీ పర్పస్ అసలు కామెడీ లేదు. ఒక సెంటిమెంట్, ఒక నీట్నెస్ గా, ఒక వేరే లెవెల్
చాలా అంటే చాలా బాగుంది. ఎక్సలెంట్ అసలు మూవీ. ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడొచ్చు, నీట్ గా ఉంది, ఎక్సలెంట్. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ప్రతి ఒక్కరు చూడొచ్చు ఈ మూవీ, ఎక్కడ కూడా లాగ్ లేదు. మ్యూజిక్ గానీ, సాంగ్స్ గానీ, అసలు భార్య భర్తలు అంటే ఎలా ఉండాలి, గొడవలు పతంత్రాలు అనేది అసలు నిజంగా చెప్తున్నా ఎక్సలెంట్ మూవీ. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్. అసలు వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. అసలు ఇందులో ఉన్న ఎక్కువ యాక్టర్స్ ఇందులో ఎక్కువ ఎవరు లేరు. ఉన్నది ఇక్కడ మూవీ మొత్తం నడిపింది అంటే అండ్ అది ఆనంది గారు అండ్ ప్రియదర్శి గారితో బాగా నడిచింది మూవీ. మొత్తము సింగిల్ లైన్ తో నడిపించారు మూవీ. చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్, నైస్. చాలా బాగుంది సినిమా, నిజంగా ఫుల్ ఫన్ ఉంటుంది. దొంగతనం కాన్సెప్ట్ తీసుకొని చాలా బాగా నవ్వించారు అనిపించచ్చు. అంటే లాస్ట్ సినిమా ఆయనది కొంచెం డిసప్పాయింట్ చేసింది, కానీ ఈ సినిమా చాలా బాగుంటుంది. లవ్ స్టోరీ అంటే అంటే రివీల్ చేయొచ్చు అనేది తెలియదు. అంటే ఒక దొంగతనం చేసినా సరే ఒక లవ్ అనేది కాన్సెప్ట్ కలుపుతుంది అన్న టైప్ లో ఉంటుంది. ప్రేమ అంటే అంటే ఒక లవ్ ఉంటుందని అంతే, దాని టైటిల్ కి స్టోరీకి అంత ఏం లేదు. బట్ అంటే సినిమా మాత్రం చాలా బాగుంది, అందరూ బాగా నవ్వుకుంటారు. సుమ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ గా ఒక హెడ్ కానిస్టేబుల్ గా ఉంటారు, కానీ వెన్నెల కిషోర్ కామెడీ బాగుంటుంది బ్రో. నిజంగా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒక డెబ్యూ డైరెక్టర్ గా కాకుండా చాలా బాగా తీశాడు. అంటే ఫుల్ ఆఫ్ నవ్వుకుంటారు, చాలా బాగుంది సినిమా. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సినిమా చాలా బాగుందన్న. మీకు అసలు ఎక్కడ బోర్ కొట్టదు, ఎక్కడ చూసినా థ్రిల్ ఉంటుంది, ఎక్కడ చూసినా కామెడీ ఉంటుంది, సస్పెన్స్ కూడా ఉంటుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా రావాలి, యూత్ కూడా రావాలి. లైక్ ఇట్స్ లైక్ మిక్చర్, అందరు రావచ్చు, అందరు చూడొచ్చు. మీకు ఎట్లా అంటే ఒక్కసారి చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమా ఇది. సో అందరు తప్పకుండా రండి, మొత్తం స్ట్రెస్ అంతా పక్కకు పెట్టి ఒక 2 గంటలు ఎంజాయ్ చేయండి థియేటర్లో. అండ్ యా ప్లీజ్, సుమా మ్యామ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ, అందరికి తెలిసిందేగా. బికాజ్ సి రియల్ లైఫ్ లో మ్యామ్ ఎలా ఉంటారో, ఆ ఎనర్జీ ఎలా క్యారీ చేస్తారో రూమ్ లో, సినిమాలో కూడా అంతే అన్న. అంటే వెన్నెల కిషోర్ సార్ తో ఒక ఆ కాంబినేషనే క్రేజీ అసలు. సో కామెడీ ఉంటుంది, మీకు ఎట్లా అంటే ఒక ఎనర్జీ ఉంటుంది మ్యామ్ ఉన్నప్పుడు స్క్రీన్ లో. సో దట్స్ అల్టిమేట్. మ్యామ్ లో ఏం చెప్పలేదు, మ్యామ్ ఇస్ అల్టిమేట్. ప్రేమంటే మూవీ అండి, నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్. చాలా బాగుంటది సినిమా. 2 గంటల 20 నిమిషాలు ఎంతో ఉంటది సినిమా. అస్సలు టైం అనిపించదు. ఇలా వెళ్ళిపోయిన సినిమా అని అంత ఫన్ మూడ్ లో ఉంటది. అసలు సినిమా అప్పుడే అయిపోయిందా మళ్ళీ చూద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. అండ్ ప్రియదర్శి గారు అసలు చాలా బాగా చేశారు. అండ్ ఆనంద్ గారు కూడా అద్దరు కొట్టేశారు. ఇంకా సుమ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫన్ టైమింగ్, సర్కాస్టిక్ వీడియోస్, డైలాగ్స్ అద్దరు పోతాయి అసలు సినిమా మొత్తం. సో ఈ 3 సినిమాల్లో ప్రేమంటే సినిమా చూడండి. 2 గంటలు అసలు నాన్ స్టాప్ మీకు ఫన్ ఉంటది. చాలా పీస్ఫుల్ గా ఉంటది సినిమా అంతా. అసలు ఒక్క సినిమా అదేమంటారు గలీజ్ గా కానీ ఏముండదు. చాలా ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అండ్ ఆల్సో యూత్ కూడా తప్పకుండా వచ్చి చూడండి. మళ్ళీ చూస్తారు సినిమా చూసిన తర్వాత. చాలా హిట్ అవుతుంది సినిమా. అదండి, యాక్టింగ్ చాలా బాగుంది, చాలా ఫుల్ ఎంటర్టైన్మెంట్ కామెడీగా ఉంది. చాలా 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 బాగుంది. దర్శన యాక్టింగ్ కొత్తగా అనిపించింది. ఇలాంటి ఎమోషన్ కూడా, అంటే వాళ్ళ లవ్ మధ్యలో ఎమోషన్ చాలా బాగుంది. అంటే తగ్గించిండు, చాలా బాగుంది. సుమ చాలా బాగుంది. నా సుమక్కది చెప్పాలి. అక్కది అంటే లాస్ట్ అంటే ఇంకేమైనా చేస్తారేమో అని అనుకున్న వాళ్ళిద్దరిని, కానీ స్కిప్ కొట్టింది. అంటే వాళ్ళిద్దరిని పంపించేసింది. అది బాగా అనిపించింది.